శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు మార్గశిర మంగళవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన సకల పాపహరణంతో పాటు స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకానొక నాడు దివ్యాస్త్రాలను సంపాదించాలని చెప్పి అర్జునుడు హిమాలయ పర్వతాలకు బయలుదేరి వెళతాడు. అప్పుడు సవ్యసాచితో కలిసి గడిపినటువంటి ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి మరెక్కడికైనా సరే తరలి వెళ్ళిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు పాండవులందరూ కూడాను. అప్పుడు అక్కడి నుండి వెంటనే బయలుదేరి నారాయణ ఆశ్రమ వనం అనేటటువంటి ఒక వనాన్ని చేరుకొని కొన్నాళ్ళు అక్కడ కాలం గడుపుతారు. అలా ఒకనాడు ఉత్తర దిశ నుండి చల్లని పిల్లగాలి వీస్తుంది. ఆ గాలితో పాటు దివ్యమైనటువంటి పరిమళం విరజిమ్ముతూ ఉన్నటువంటి ఒక 1000 దళాలు కలిగినటువంటి పద్మం ఒకటి ద్రౌపది ఒడిలో పడుతుంది. ఆమె ఆ పువ్వును చూసి ఎంతగానో మురిసిపోతుంది. మురిసిపోయి భీమసేన, ఒకసారి ఈ పువ్వును చూడు, ఎంతటి సువాసన, ఎంత అందం! ఈ చెట్టు యొక్క విత్తనం కనుక దొరికితే మన యొక్క కామ్యకా వనంలో వేసి దీనిని పెంచుకుందాం. అసలు ఈ పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి వెళ్ళి తీసుకొని రా అని చెప్పి చెబుతుంది. ఇక ద్రౌపది కోరిక తీర్చడం కోసం భీమసేనుడు ఆ పూల చెట్టు ఉన్నటువంటి స్థలాన్ని వెతుకుతూ వెళతాడు. అలా వెళ్ళి వెళ్ళి ఒక వనాన్ని చేరుకుంటాడు. అయితే ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకొని ఉంటుంది. ఇక దాన్ని భయపెట్టి పారిపోయే విధంగా చేద్దామని చెప్పి భీముడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు ఆ వానరం కళ్ళు తెరిచి, నా ఒళ్ళు బాగలేదు, పడుకున్నాను, కదలలేకపోతున్నాను, పిచ్చి పిచ్చిగా శబ్దాలను చేయవద్దు. వివేకం కలిగినటువంటి మనుషులు ప్రాణుల పట్ల కనికరం కలిగి ఉండాలి. బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు. అయినా ఎక్కడికి పోదామని ఇక్కడకు వచ్చావు? ఇది దేవలోకానికి పోయేటటువంటి మార్గం. మానవులు దీన్ని దాటిపోవడం సాధ్యం కానటువంటి విషయం. తిరిగి ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే వెళ్ళిపోనని చెప్పి అంటుంది. వానరం అలా అనేసరికి భీముడికి ఒళ్ళు మండుతుంది. అసలు నువ్వెవరు? నన్ను అడ్డగించడానికి నీకున్నటువంటి అధికారం ఏమిటి? నేను కుంతీదేవి కుమారుణ్ణి, వాయునందనుణ్ణి అని తెలుసుకో. కాబట్టి నాకు మర్యాదగా దారి ఇవ్వు అని చెప్పి బిగ్గరగా గర్జిస్తాడు భీమసేనుడు. ఇక నేను ఒక సాధారణమైనటువంటి కోతినే, కానీ నీవీ దారిన వెళితే మాత్రం తప్పకుండా దెబ్బతింటావు, జాగ్రత్త అని అంటుంది ఆ వానరం. ఆహా! నీ సలహా నాకేమీ అక్కర్లేదు కానీ మర్యాదగా తప్పుకో అని అంటాడు భీముడు. నాకు లేవడానికి శక్తి లేదు. నేను ముసలిదాన్ని. కాదు కూడదు అంటే నీవే నన్ను దాటి వెళ్ళిపోనని చెప్పి అంటుంది ఆ వానరం. అప్పుడు జంతువులను దాటిపోకూడదని మా శాస్త్రం. లేకపోతే హనుమంతుడు సముద్రాన్ని లంఘించినట్లుగా నిన్ను కూడా ఈ పర్వతాన్ని ఒక్క ఉదుటున దాటిపోగలను. ఏమనుకుంటున్నావో అని అంటాడు భీముడు చాలా గొప్పగా. నాయనా, కాస్త కోపాన్ని తగ్గించుకో. గొప్పలకు పోవద్దు. ముసలివాణ్ణని ముందే చెప్పాను కదా, నాకు నిలబడే శక్తి లేదు. నా మీద నుండి దాటిపోవడానికి ఆక్షేపణ ఉంటే దయచేసి నా తోక కొంచెం జరిపి తోవ చేసుకొని వెళ్ళు అని అంటుంది ఆ వానరం. తన యొక్క భుజబలాన్ని చూసి గర్వపడుతూ ఉన్నటువంటి భీముడు, ఓ అదెంత పని అని చెప్పి అనుకొని ఆ కోతి తోక పట్టుకొని కాస్త పక్కకు జరపబోతాడు. కానీ ఆ వాలం మాత్రం కదల్లేదు. ఇక భీముడు తనకున్నటువంటి బలమంతా కూడా ఉపయోగించి మరలా ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ కూడా లాభం లేకుండా పోతుంది. కనీసం ఆ తోకను పైకెత్తడానికైనా కూడా సాధ్యం కాకుండా ఉంటుంది. ఇక ఆ క్షణంలో భీముడికి ఎదుట ఉన్నది సామాన్యమైనటువంటి వానరం కాదు అని చెప్పి అర్థమవుతుంది. అయ్యా, నన్ను మన్నించండి. అసలు మీరెవరు? సిద్ధులా? దేవతలా? లేకుంటే గంధర్వులా? నన్ను క్షమించి మీకు శిక్షుడిగా నన్ను స్వీకరించండి అని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి తేజంతో భీముని ఎదుట, పాండవ వీర, సర్వలోకాలకు ప్రాణాధారమైనటువంటి వాయుదేవుని పుత్రుణ్ణి, హనుమంతుణ్ణి నేనే. యక్షులు, రాక్షసులు సంచరించేటటువంటి ఈ తోవలో నీవు వెళ్తే అపాయం వస్తుంది అని చెప్పి నేను అడ్డగించాను. నీకు కావలసినటువంటి సౌగంధ వృక్షం అదిగో అక్కడే కనిపిస్తుంది, ఒక్కసారి చూడు అని చెప్పి భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకుంటాడు హనుమంతుడు. ఇక మారుతి చేసినటువంటి ఆ ఆలింగనంతో భీముడు పడినటువంటి శ్రమ అంతా కూడా పోయి అధికమైనటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. వీరుడా, ఇక తిరిగి నీ నివాసానికి వెళ్ళిపో. తప్పకుండా అవసరం కలిగినప్పుడు నన్ను తలుచుకో. నీకు మేలు జరుగుతుంది. నీవు యుద్ధరంగంలో ఎప్పుడు సింహనాదం చేస్తావో అప్పుడు నీ యొక్క కంఠస్వరంతో నా కంఠం కూడా కలిపి శత్రువుల గుండెలను చీలుస్తాను. నీ తమ్ముడు అర్జునుడి రథం మీద జెండా పైన నేను ఎప్పుడూ ఉంటాను.
మీకు తప్పకుండా జయం కలుగుతుంది అని దీవిస్తాడు హనుమంతుడు. ఇక భక్తితో ఆయనకు ప్రణమిల్లి సౌగంధ పుష్పాలను అన్నిటినీ కోసుకొని తిరుగు ప్రయాణమవుతాడు భీముడు. ఒకప్పుడు హిమవత్ పర్వతం మీద మునులు, సిద్ధులు కలిసి గోష్ఠి చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి గరుత్మంతుడు వస్తాడు. వాళ్ళందరూ కూడా అతన్ని గౌరవించి కూర్చోబెడతారు. మహాత్మా గరుత్మంత, నీవు విష్ణు భక్తుడవు, ఆ స్వామికి భక్తప్రియుడవు. నీవెప్పుడూ కూడా ఆయన వద్దే ఉంటావు. విష్ణుమూర్తి గురించి వినయంగా మాకు చెప్పగలవా అని ప్రార్థిస్తారు. ఇక లోకాలను రక్షించడానికి స్థూల రూపాన్ని ధరించి మనకు ఎప్పుడూ కూడా కనిపిస్తూనే ఉంటాడాయన. ఆ మహానుభావుడు నా మీద దయతో నాకు అనేకమైనటువంటి అద్భుతాలను చూపించాడు. ఒకసారి నేను దేవేంద్రుని జయించి అమృతాన్ని తీసుకొని వెళుతూ ఉంటే ఆకాశం నుండి పక్షిరాజా, మెచ్చాను, నీ శౌర్యానికి నేను ఎంతగానో మెచ్చాను, నీకు వరాన్ని ఇస్తాను, ఏం కావాలో కోరుకో అనేటటువంటి మాటలు మృదు గంభీరంగా నాకు వినిపించాయి. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. నాకు అమితానందంతో ఎంతగానో సంతోషించాను. నీవెవరివో, ఎక్కడి నుండి మాట్లాడుతున్నావో నాకు తెలియదు. కాబట్టి ఆ విషయాన్ని కాస్త తెలియజెప్పి ఆ తరువాత నాకు వరాన్ని ఇయ్యనని చెప్పి నేను వేడుకున్నాను. ఇక కాలంతో పాటే నన్ను కూడా తెలుసుకుంటావులే, నాకు వాహనంగా ఉండు అంటూ ఉజ్వలమైనటువంటి తేజోమయుడైనటువంటి ఒక పురుషుడు ఒకడు ప్రత్యక్షమవుతాడు. నాకు దేవ దేవదానవులందరినీ కూడా గెలవగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. జరామరణాలు లేకుండా నాకు వరాన్ని ఇచ్చాడు. నేను ఆయనకు సాష్టాంగపడి, దేవా, నీకు నేను వాహనాన్ని అవుతాను, నీవు రథమెక్కితే జెండానై ఉంటాను, నాకు ఈ వరం కూడా ఇవ్వు అని అన్నాను. సరేనని చెప్పి ఆ మహాపురుషుడు అంతర్ధానమయ్యాడు. నేను సంతోషపడుతూ వెళ్ళి ఆ సంగతంతా కూడా మా తండ్రి గారితో చెప్పాను. నాయనా, ఆ మహాత్ముడు మరెవరో కాదు, నారాయణుడు. నీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో నీకు కనపడి మాట్లాడాడు. కాబట్టి నీవు ధన్యుడవు. ఆయనను చూడగోరి యోగ సమాధి వహించాను. నేను నల్లని, తెల్లని, పచ్చని, ఎర్రని వర్ణాలతో అనేకమైనటువంటి పానీ పాద శిరోనేత్రాలతో దర్శనమిచ్చాడు. అయితే అలాంటి మహానుభావుడికి శాశ్వతంగా పరిచర్య చేసేటటువంటి భాగ్యం లభించింది నీకే. కాబట్టి నీవు తరించావు. బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నారాయణమూర్తిని సేవించు అని చెబుతాడు. ఇక గబగబా అక్కడికి వెళ్ళాను. అక్కడ నాకు ఆ దేవుడు పీతాంబరధారి అయి 8 చేతులు కలిగినటువంటి మూర్తిగా నాకు దర్శనమిచ్చాడు. నన్ను చూసి చిరునవ్వు నవ్వి, వచ్చావా, మంచి పని చేశావు, రా అంటూ ఈశాన్య దిక్కుగా పోసాగాడు. నేను కూడా ఆయన వెంట పరిగెత్తు వెళ్ళాను. అలా బహుసహస్ర యోజనాలు వెళ్ళాక అక్కడ బ్రహ్మాండమైనటువంటి అగ్ని వెలుగుతూ కనిపించింది. కట్టెలు లేకుండానే ఆ అగ్ని వెలుగుతూ ఉంది. ఆయన ఆ అగ్నిలో ప్రవేశించాడు. అందులో పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా తపస్సు చేస్తూ ఉన్నాడు. కాసేపు ఆ శివపార్వతులతో ముచ్చటించి ఆ అగ్నిని దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆయన. నేను అప్పటికే బాగా అలసిపోయాను. అయినా కూడా ఆయన వెంటే నడుస్తూ వెళ్ళాను. ఆ దేవుడు అలా చాలా దూరం నుంచి నడిచి నడిచి సూర్యకిరణాలు చొరబడడానికి వీల్లేనటువంటి ఒక మహా తపస్సులోకి ప్రవేశించాడు. అక్కడకు వెళ్ళేసరికి నాకు కళ్ళు కనిపించలేదు. చాలా భయమేసింది. దేవా, నాకు దిక్కు తెలియడం లేదు, నన్ను కరుణించు అని చెప్పి ప్రార్థించాను. వెంటనే ఇదిగో ఇటువైపుకు రా అని చెప్పేసేటటువంటి శబ్దం నాకు వినిపించింది. దేవా, మనస్సుకు ఖేదం, శరీరానికి అలసట ఎక్కువైపోయాయి. ఈ చీకట్లో నాకు కనీసం కళ్ళు కూడా కనిపించడం లేదు. శరణు, దయ చూడవా అని దీనంగా ప్రార్థించాను. వెంటనే అక్కడ ఉన్నటువంటి చీకటంతా కూడా పోయింది. ప్రభాకరునిలా వెలిగిపోతూ నాకు ఆయన కనిపించాడు. ఆ ప్రదేశం సూర్యచంద్ర నక్షత్రాలకు కూడా చేరరానిది. తామర కొనలు ఎన్నో ఉన్నాయక్కడ. ఇక మృదు మధురమైనటువంటి గీతాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అప్సరసలను మించినటువంటి దివ్యాంగనాలు కనిపించారు. వాళ్ళందరి పూజలను అందుకుంటూ వెళ్ళాడు ఆ మహాత్ముడు. అలా ఒక ప్రదేశానికి వెళ్ళేసరికి అదంతా కూడా అగ్నిమయమై భయంకరంగా వెలుగుతూ ఉంది. ఆయన మాత్రం నాకు కనిపించలేదు. చాలా భయమేసింది. దేవా, రక్షించు అని పెద్దగా ప్రార్థించాను. వినతసుత, భయపడవద్దు. మమతాహంకారాలు విడిచిన తరువాత శాంతమూర్తులు మాత్రమే నన్ను చూడగలుగుతూ ఉన్నారు. నీవు నిష్టతో నన్ను తప్పకుండా తెలుసుకుంటావు. కాబట్టి నీకు స్థూల రూపంలోనే నేను కనిపిస్తాను అనేటటువంటి చల్లని మాటలు నాకు వినిపించాయి. ఆ తరువాత ఆ అగ్ని ఆరిపోయింది. నేను ఆయనతో మరికొంత దూరం వెళ్ళాను. కాసేపటికి ఆ స్వామి అంతర్హితుడయ్యాడు. కనిపించనటువంటి స్వామి ఇటు ఇలా అంటూ చేసినటువంటి సూచనలను ఆధారం చేసుకొని నేను ముందుకు వెళ్ళాను. అందమైనటువంటి ఒక సరస్సు కనిపించింది.
అందులో ఆనందంగా స్నానం చేస్తూ కనిపించాడు ఆయన. నన్ను దగ్గరకు రమ్మని చెప్పి సైగ చేశాడు. తీరా వెళ్ళేసరికి మాయమయ్యాడు. నేను విచారంగా 4 దిక్కులు చూసేసరికి అనేకమైనటువంటి వేల అగ్నిహోత్రాలు వెలుగుతూ కనిపించాయి. వేద శబ్దాలు వినిపించాయి. కానీ ఎవ్వరూ కూడా కనిపించలేదు. అనేక మంది సుపర్ణులు నా మీద విరుచుకుపడ్డారు. నారాయణమూర్తిని స్తుతిస్తూ చేతులు జోడించాను. భయపడవద్దు అని అభయం వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎప్పటికీ మళ్ళే బదరికాశ్రమంలోనే ఉన్నాను. నా ఎదురుగుండా ఆయన 8 చేతులతో కూడినటువంటి స్వరూపంతో నిలబడ్డాడు. సంతోషం, సంభ్రమం కలిగాయి నాకు. ఆయన పాదాలను తాకాను. కళ్ళకు అద్దుకున్నాను. దయతో నా వైపు చూసి, వినతతనయ, నా యొక్క స్వరూపం ఎవ్వరికీ కూడా తెలియదు. సకల భూతాల్లోనూ ఉంటాను. అవన్నీ కూడా నాలోనే ఉంటాయి. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అనేటటువంటి పేర్లతో 4 రకాలుగా విభజింపబడి ఉంటాను నేను. ఆత్మ, బుద్ధి, అహంకారం, మనస్సు అనేటటువంటి రూపాలతో నేనే వ్యాపించి ఉంటాను. అయితే ఏకాంత ధ్యానపరులు మాత్రమే నా యొక్క సూక్ష్మ రూపాన్ని తెలుసుకోగలుగుతారు. నీవు నా భక్తుడవై నన్ను తెలుసుకో అని అన్నాడు ఆ మహానుభావుడు. మహాత్ములారా, నాకు తెలిసినటువంటి హరి గురించి దివ్య చేష్టలన్నీ కూడా మీకు చెప్పాను అని చెప్పి గరుత్మంతుడు మునులకు, సిద్ధులకు అతను చూసినటువంటి విష్ణు రూపాన్ని గురించి ఈ విధంగా వివరించాడు. ఒకానొకప్పుడు స్వర్గలోకమంతా కూడా అతి సుందరంగా ఉంటుంది. అప్సరసల అందెల రవళలతో మారుమ్రోగుతూ ఉంది. సమస్త భోగాలకు నిలయమై ఎంతో చక్కగా చూడటానికి ప్రకాశిస్తూ ఉంది. ఇంద్రుడు సుందరీమణుల యొక్క నృత్యాన్ని తన్మయంగా తిలకిస్తూ ఉంటాడు. అంతలో అంబరీష మహారాజు అక్కడకు వస్తాడు. అతన్ని చూసినటువంటి ఇంద్రుడు ఎదురు వెళ్ళి, మహారాజా స్వాగతం. ఎన్నో యాగాలు, పుణ్యకార్యాలను చేసి దేవలోకానికి వచ్చినటువంటి ఉత్తముడివి తమరు. మీ యొక్క రాక మా అందరికీ కూడా మహదానందకరంగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి అంబరీషుడు చిరునవ్వుతో చుట్టూ కలయ చూస్తాడు. ఒకచోట పుష్పక విమానంలో దివ్యాంగనాలతో పరాచికలాడుతూ కనిపిస్తున్నటువంటి ఒక విలాస పురుషుడు కనిపిస్తాడు. ఇంద్రుడికి అతన్ని చూపిస్తూ, వాడు సుదేవుడు కదూ అని అడుగుతాడు అంబరీషుడు. వాడు నా సేవకుడు, ఏ పుణ్యకార్యాలు చేయలేదు. అయినా వాడికి సుకృతం ఎలా కలిగింది అని అంబరీషుడు ప్రశ్నిస్తాడు. అలాగే ఇంద్రునితో ఈ విధంగా చెబుతాడు. ఒకసారి శతశృంగుడు అనేటటువంటి రాక్షసుని కుమారుడు సదముడు, విధముడు, దముడు నా మీద దండెత్తారు. అప్పుడు ప్రజలెందరినో కూడా పీడించి దోచుకొని నా రాజ్యాన్ని ఆక్రమించడానికి వస్తే నేను, ఇదిగో ఈ సుదేవుణ్ణి పిలిచి సైన్యంతో తక్షణం వెళ్ళి ఆ రాక్షస కుమారులను హతమార్చు. జయం పొందకుండా వస్తే మాత్రం నీ తల కోటగుమ్మానికి కడతాను అని చెప్పి కావలసినంత సైన్యాన్ని ఇచ్చి పంపించాను. అందుకు సరేనని వెళ్ళాడు. కానీ ఆ తరువాత మాత్రం వాడి జాడ కనిపించలేదు అని చెబుతాడు. అదంతా విన్నటువంటి ఇంద్రుడు, అవునా, ఆ తరువాత జరిగినది నేను చెబుతాను విను. అతను వెళ్ళి సైన్యంతో ఒకచోట విడిది చేశాడు. గూఢాచారులను పంపించి శత్రు సైన్యం బలం అంచనా వేయమని చెప్పాడు. వారు తిరిగి వచ్చి శతశృంగుడి కుమారులతో తలబడడం మంచిది కాదని చెప్పారు. ఎదుటివాడి బలం ఎంతో తెలుసుకున్న తర్వాత కూడా యుద్ధం చేస్తే సైన్యానికి చేటు తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. తిరిగి వెళితే ఎలాగో ప్రాణాలు దక్కవు. కాబట్టి నా తల అంబరీషుడికి ఇచ్చే బదులు పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆయనకు ఇవ్వడం మేలు అని చెప్పనుకొని యుద్ధాన్ని మానేసి సైన్యాన్ని వెనక్కి వెళ్ళమని చెబుతాడు. ఆ తరువాత సుదేవుడు మరుభూమిలో కూర్చొని పరమేశ్వరుణ్ణి మనసులో తలుచుకొని మెడ మీద కత్తి పెట్టుకుంటాడు. వెంటనే, ఆగు, ఎందుకు, ఏమిటి సాహసం, ఎందుకీ పనికి పూనుకున్నావు అని చెప్పి కత్తి తొలగించాడు పరమేశ్వరుడు. సుదేవుడు పరమానందభరితుడై ఆదిదేవుడికి సాగిలపడ్డాడు. దేవా, శతశృంగుడి కుమారులను జయించకుండా వస్తే చంపుతాను అని అన్నాడు అంబరీష మహారాజు. కానీ ఆ రాక్షస కుమారులు జయించరానివారు. అలాగే ఎలాగైనా సరే నాకు చావు తప్పదు అని చెప్పి దేవదేవుడవైనటువంటి నీకే నా తలను అర్పించుకుంటే మంచిది కదా అని అనుకున్నాను అంటాడు జాలిగా. ఆ మాటలను విన్నటువంటి పరమేశ్వరుడు మనసు కరిగిపోతుంది. ఒక దివ్య రథాన్ని, విల్లములను సుదేవునికి ఇచ్చి, ఇంకా నేను యుద్ధంలో దేవదానవులు ఎవరూ కూడా గెలవలేరు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, యుద్ధం చేసేటప్పుడు ఈ రథం మీద నుండి కిందకు మాత్రం దిగవద్దు అని చెప్పి హెచ్చరిస్తాడు. అందుకు సుదేవుడు బ్రహ్మానంద పడిపోతాడు. ఆ రథాన్ని ఎక్కి వెళ్ళి సదముడిని, దముడిని చంపివేస్తాడు. అది చూసినటువంటి విధముడు మండిపడతాడు. ఖడ్గాన్ని చేతపట్టి సుదేవుని మీదకు వచ్చాడు. వైరిని చూసి రెచ్చిపోయి
పరమేశ్వరుడు చెప్పినటువంటి మాటను మరిచి రథం మీద నుండి కిందకు దూకాడు సుదేవుడు. ఖడ్గయుద్ధం చేస్తూ ఉండగా ఒకరి కత్తికి ఒకరు బలై ఇద్దరూ కూడా మరణించారు. అతనలా శత్రు సంహారం చేయబట్టే నీ రాజ్యం గొప్పగా ఉంది. అందువల్లే సుదేవునికి ఈ లోకాన ఇంతటి ఉన్నతమైనటువంటి స్థానం లభించింది. యుద్ధంలో చనిపోయి వచ్చినవాడు ఇక్కడ పొందేటటువంటి సత్కారానికి సమానమైనది ఇంకొకటి ఏదీ కూడా లేదు. వీరమరణం పొందిన వారికే కాకుండా సంగ్రామంలో వైరికి వెరవక వెన్నివ్వక పోరాడి నిలిచిన వారికి కూడా వీరస్వర్గమే లభిస్తుంది అని చెప్పాడు ఇంద్రుడు. అదంతా విన్నటువంటి అంబరీషుడు ఎంతగానో కరుణతో సుదేవుని వద్దకు వెళ్ళి, సుదేవా, నన్ను మన్నించు అని చెప్పి సుదేవుణ్ణి అభినందిస్తాడు. ఆ తరువాత ఒకానొకప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని తలపెడతాడు. ఆ తరువాత సోదరులందరూ కూడా ఒక మేలుజాతి గుర్రాన్ని ఎంపిక చేసి తీసుకుని వస్తారు. వేదోక్త విధులన్నీ కూడా నిర్వర్తించిన తర్వాత ధర్మరాజు ఆ యొక్క యాగాశ్వాన్ని విడిచిపెడతాడు. గాంధీవము, అక్షయ తునీరము ధరించి సవ్యసాచి దాని వెంట వెళతాడు. త్రిగర్త దేశము, సింధు దేశము గడిచాక మణిపురంలోకి ప్రవేశించింది ఆ అశ్వం. ఇక తండ్రి వస్తున్నాడు కదా అని చెప్పి తెలిసి ఎదురు వెళ్ళి అతని పాదాలకు వినయంగా నమస్కరించాడు బభ్రువాహనుడు. అయితే అర్జునుడు మాత్రం కొడుకును ఆదరించలేదు సరికదా, ఈసడించుకుంటాడు. తండ్రి యొక్క నిరాధారణకు కారణం తెలియక విచారిస్తూ మౌనంగా పక్కకు తప్పుకుంటాడు బభ్రువాహనుడు. ఇక తల వంచుకొని విచారంగా తన యొక్క మందిరానికి బయలుదేరి వెళతాడు. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురు వచ్చి, నాయనా, నీకు నేను తల్లినవుతానురా. నాగేంద్ర కుమారిని, నా పేరు ఉలూచి. నీకు హితం చెప్పడానికి వచ్చాను. యుద్ధం రాజధర్మం. వెళ్ళి నీ తండ్రితో యుద్ధం చెయ్యి. ఆయనకు అది ఎంతో ప్రియమవుతుంది అని చెప్పి సలహా చెబుతుంది. తల్లి, తండ్రితో యుద్ధం కూడదని శాంతం వహించాను. అంతేకాని పిరికితనం వల్ల కాదు. నీవు చెప్పినట్లుగానే యుద్ధం చేసి నా తండ్రికి సంతోషం కలిగిస్తాను అని చెప్పి బభ్రువాహనుడు ఆమెకు నమస్కరించి సర్వసాధనాలతో కూడినటువంటి ఒక రథాన్ని ఎక్కి అశ్వానికి అడ్డుపడతాడు. అది చూసి మెచ్చుకుంటాడు సవ్యసాచి. ఇద్దరూ కూడా పట్టుదలతో చాలాసేపు యుద్ధం చేసుకుంటారు. చివరకు లిప్తపాటు కాలంలో కొడుకు వేసినటువంటి క్రూర శరం ఒకటి రొమ్ములో దిగబడేసరికి నిలువునా కూలిపోయాడు అర్జునుడు. అదే క్షణంలో తండ్రి వేసినటువంటి బాణాన్ని సోకి బభ్రువాహనుడు కూడా మూర్ఛపోతాడు. బభ్రువాహనుడి పరిచారకులు గబగబా వెళ్ళి ఆ సంగతంతా కూడా అతని కన్నతల్లైనటువంటి చిత్రాంగదకు తెలియజేస్తారు. ఆమె ఉలూచిని వెంటబెట్టుకుని ఆ యుద్ధభూమికి వస్తుంది. రథానికి అడ్డంగా పడి ఉన్నటువంటి కొడుకును, నిర్జీవంగా ఉన్నటువంటి భర్తను చూసి చిత్రాంగద ఎంతగానో దుఃఖిస్తుంది. అక్క, ఎందుకు ఈ పసివాని యుద్ధానికి ప్రోత్సహించావు? ఇప్పుడు కనుక నీవు ఈ ఇరువురిని బ్రతికించకపోతే నేను కూడా ఇక్కడే నా యొక్క ప్రాయోపవేశం చేస్తాను అంటూ పద్మాసనం వేసుకుని కూర్చుంటుంది. ఆ తరువాత కాసేపటికి తెప్పరిల్లాడు బభ్రువాహనుడు. విగత జీవుడైనటువంటి తండ్రిని, దుఃఖిస్తూ ఉన్నటువంటి తల్లిని చూసి ఎలుగెత్తి ఏడ్చాడు. తండ్రిని చంపినటువంటి పాపానికి తాను కూడా ప్రాయోపవేశం చేసి తనువు చాలించాలి అని అనుకుని తండ్రి పాదాల దగ్గర కూర్చుంటాడు. ఆ తల్లి కొడుకులను, అచేతనంగా పడి ఉన్నటువంటి భర్తను చూసి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది ఉలూచి. మృత సంజీవని మణిని తలుచుకుంటుంది. వెంటనే ఆ మణి వచ్చి ఆమె చేతులలో పడుతుంది. అప్పుడు, నాయనా బభ్రువాహన, విజయుడికి మరణం ఉంటుందా? నీతో యుద్ధం చేసి నీ యొక్క పరాక్రమం తెలుసుకోవాలనేటటువంటి కోరిక నీ తండ్రికి ఉంది. అది తీరడానికే ఇంత పని చేయవలసి వచ్చింది. ఇదిగో ఈ మణిని తీసుకో. దీనిని ఆయన యొక్క హృదయం మీద పెట్టు అని అంటూ తన చేతిలో ఉన్నటువంటి మణిని కొడుక్కు ఇస్తుంది. అతను దానిని తండ్రి హృదయానికి తాకించగానే నిద్ర నుండి మేలుకొన్నట్లుగా లేచి కూర్చుంటాడు అర్జునుడు. ఉలూచి భర్త పాదాలకు నమస్కరించి, స్వామి, శిఖండిని నెపంగా పెట్టుకొని భీష్ముని కూల్చారు. అది చాలా పాపం. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా శరీరం విడిచిపెడితే నరకం ప్రాప్తిస్తుంది మీకు. అందుకే కావాలని మీకు, బభ్రువాహనుడికి యుద్ధాన్ని కల్పించాను. నన్ను మన్నించండి అని చెబుతుంది. అసలేం జరిగింది అని ఉలూచిని అడుగుతాడు అర్జునుడు. ఒకనాడు స్నానం చేద్దామని ఆకాశగంగకు వెళ్ళాను. అయితే వసువులందరూ కూడా అక్కడికి వచ్చారు. ఒక రేవులో స్నానం చేశారు. అంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది వారికి. అమ్మా, చూశావా? శిఖండిని అడ్డు పెట్టుకుని భీష్ముని కూల్చాడు అర్జునుడు. అన్యాయం కదా అని అన్నారు ఆ వసువులు. కోపించినటువంటి గంగాదేవి కన్న కొడుకు చేతిలోనే అర్జునుడు హతమవుగాక అని శపించింది. అది నేను విని పరుగున వెళ్ళి మా తండ్రికి చెప్పాను. ఆయన భయపడుతూ వచ్చి దేవిని అనేక విధాలా ప్రార్థించాడు. చివరికి ఎలాగైతేనేం ఆమె ప్రసన్నురాలైంది. అర్జునుడు తన కొడుకైనటువంటి బభ్రువాహనుడి యొక్క అస్త్రాల వలన మరణిస్తాడని,
నాగలోకాన ఉన్నటువంటి మృత సంజీవని మణి వలన మరలా పునర్జీవుడవుతాడని ఆమె ఉపాయాన్ని చెప్పింది. ఈ సంగతి మా తండ్రిగారు నాకు చెప్పారు. అందుచేత ఈ వేళ నేను బభ్రువాహనుణ్ణి మీతో యుద్ధానికి పురిగొల్పాను. యుద్ధ సమయంలో ఇతని యందు మహాశౌర్యం ఆవహింపజేశాను. అతని వలన కూలినటువంటి మీ దేహాన్ని మృత సంజీవని మణి వలన మరలా తిరిగి సజీవం చేశాను అని శాప వృత్తాంతం గురించి చెప్పింది ఉలూచి. దేవి, నీ వలన మా కులం నిలబడింది, కులవర్ధినివి నీవు అని ఉలూచిని గౌరవించి కొడుకును ఆశీర్వదించి చిత్రాంగదను దీవించి వారిద్దరి దగ్గర వీడ్కోలు తీసుకొని సంతోషంగా బయలుదేరాడు అర్జునుడు. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి ఒక రాజు అనేకమైనటువంటి పుణ్యకార్యాలను చేసి యజ్ఞయాగాలను నిర్వహించి అందరి చేత కూడా మంచివాడు అని అనిపించుకొని తనువు చాలించాక స్వర్గలోకానికి వెళతాడు. ఏళ్లు గడిచేసరికి భూలోకంలో ఆయన కీర్తి మాసిపోయి ఆ పేరు కలిగినటువంటి రాజు ఒకప్పుడు ఉండేవాడు అనేటటువంటి సంగతి కూడా మర్చిపోయి ప్రజలందరూ కూడా అసలు ఆ రాజు యొక్క ఊసు కూడా ఎత్తడం మర్చిపోయారు. అప్పుడు దేవతలు ఇంద్రద్యుమ్నుణ్ణి స్వర్గలోకంలో ఉండనీయక భూమి మీదకు తోసేస్తారు. ఇంద్రద్యుమ్నుడు బాధపడుతూ మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్ళి, మహర్షి, తమకు నేనెవరో తెలుసు కదా, నా పేరు ఇంద్రద్యుమ్నుడు అని అంటాడు. మహర్షి అతన్ని తేరిపారా చూసి, నాయనా, నీవెవరో నాకు తెలియదు. నీ పేరు నేనెప్పుడూ కూడా వినను కూడా వినలేదు. అయినా నేను హిమగిరి వాసిని, తాపసిని. రాజులు వారి యొక్క చరిత్రలతో నాకు సంబంధం లేదు అని బదులు చెబుతాడు. మహర్షి, మీకంటే ముందు పుట్టి సజీవులుగా ఉన్నటువంటి వారెవరైనా ఉన్నారా? ఉంటే సెలవివ్వండి. వారి దగ్గరకు వెళ్ళి కనీసం వారికైనా నేను తెలుసునేమోనని చెప్పి విచారిస్తాను అని అంటాడు ఇంద్రద్యుమ్నుడు. మంచుకొండ మీద ఉన్నటువంటి గుడ్లగూబ ఒకటి ఉంది. దాని పేరు ప్రావారకర్ణుడు. అది నాకంటే చాలా ఏళ్లు ముందు పుట్టింది. వెళ్ళి దానిని అడిగి తెలుసుకో అని అంటాడు మార్కండేయ మహర్షి. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు అశ్వాకారాన్ని ధరించి మహర్షిని మోసుకుంటూ ప్రావారకర్ణుడు ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకుని వెళతాడు. ఉలూకమా, నేనెవరో తెలుసు కదా అని అంటాడు ఆ రాజు తన యొక్క నిజరూపాన్ని చూపించి. తన కథంతా కూడా చెప్పిన తర్వాత ఆ ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి నాకు కూడా తెలియదు అని చెబుతాడు. రాజు సిగ్గుపడతాడు. నీకంటే ముందు పుట్టి చిరంజీవులుగా ఉన్నవారు ఎవరైనా కాని ఉన్నారా అని మరలా ప్రశ్నిస్తాడు. ఇక ప్రావారకర్ణుడు కాసేపు ఆలోచించి, ఇక్కడికి దగ్గరలోనే ఒక సరస్సు ఉంది. అక్కడ నాడీ జంగడు అనేటటువంటి ఒక కొంగ ఉంది. అది నాకంటే వయసులో పెద్దది అని చెబుతాడు. ఇక ఇంద్రద్యుమ్న మహారాజు మార్కండేయ మహర్షిని ప్రావారకర్ణుణ్ణి మోసుకుంటూ సరోవరం వద్దకు వెళ్ళి కొంగను కలుసుకొని, నీకు ఇంద్రద్యుమ్నుడు తెలుసా అని అడుగుతాడు. అది కూడా కొంతసేపు ఆలోచించి తెలియదు అని చెప్పి తల అడ్డంగా ఊపుతుంది. ఇక తనకంటే ముందు పుట్టి తనతో పాటు ఆ సరస్సులో ఉంటూ ఉన్నటువంటి తాబేలుకు తెలిసేమో కనుక్కో అని చెబుతుంది. ఇక అందుకు సరేనని అంటాడు ఆ రాజు. తాబేలుకు కబురు పంపుతాడు. వణుక్కుంటూ ముసలి కమటం వస్తుంది. ఇంద్రద్యుమ్నుడు తెలుసా అని అడిగితే కాసేపు ఆలోచించి కాసేపు నవ్వుకొని మరి కాసేపు స్మృతి తప్పిన దానిలా తనలో తాను ఏదో గొనుక్కొని, నేను ఆయన్ను ఎరగకపోవడమేమిటి? ఆ మహారాజు 1000 యజ్ఞాలు చేశాడు. అసలు ఈ సరస్సు పేరేమిటనుకున్నావు? ఇంద్రద్యుమ్న సరోవరం. ఆ మహానుభావుడు చేసినన్ని దానాలు మరెవ్వరూ కూడా చేసి ఉండరు. ఎన్నో గోదానాలు, ఎన్నో భూదానాలు, నిత్య సంతర్పణలు జరిగేవి. ఆ మహనీయుడు భూసురులకు దక్షిణలుగా వేల గోవులను దానం చేయడం వలన ఆ యొక్క గోవుల తొక్కిళ్ల చేతనే ఈ యొక్క సరోవరం ఏర్పడింది అని చెప్పి ఆ మహానుభావుని స్మరిస్తూ నమస్కరించింది ఆ కూర్మం. నేనే ఆ ఇంద్రద్యుమ్నుణ్ణి అని చెప్పి మహారాజు కూడా కమటానికి నమస్కారం చేస్తాడు. ఇంద్రద్యుమ్నుణ్ణి ప్రత్యక్షంగా చూడగలిగినందుకు తన యొక్క జన్మ ధన్యమైందని చెప్పి సంతోషిస్తుంది ఆ ముసలి తాబేలు. ఎన్నో వేల ఏళ్ల తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి పుణ్యకార్యాలను ఒక్కరైనా గుర్తుపెట్టుకున్నందుకు దేవతలు సంతోషించి దివి నుండి భూమికి పుష్పక విమానంలో వచ్చి, మహారాజా, ఇప్పటికీ కూడా భూలోకంలో నీ యొక్క కీర్తి మాసిపోనందున మాకు సంతోషంగా ఉంది. నీవు కూడా మాతో పాటు స్వర్గంలోనే ఉండాలి. ఇది మా అందరి కోరిక అని పలుకుతారు. ఇంద్రద్యుమ్నుడు కృతజ్ఞతగా చేతులు జోడించి నమస్కరిస్తాడు. మార్కండేయ మహర్షిని, గుడ్లగోబను, కొంగను ఎవరి ప్రదేశాలలో వారిని విడిచిపెట్టి దేవతలు ఇంద్రద్యుమ్నుణ్ణి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్లారు. కాబట్టి చేసినటువంటి పుణ్యం చెడనటువంటి పదార్థం. పొడమిపై కీర్తి ఎంతకాలం ఉంటుందో అంతకాలం స్వర్గంలో ఉంటారు మానవులు. అపఖ్యాతి ఉన్నంతకాలం నరకంలో ఉంటారు. అందుచేత బ్రతికినటువంటి 4 రోజులు పుణ్యకార్యాలు చేసి అందరి దీవెనలు పొంది యశస్సును అర్జించుకోవాలి.
పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెప్పినటువంటి కథ ఇది. ధర్మరాజా, అన్ని దానాలలోనూ అన్నదానం ఉత్తమం. అన్నదానం చేయలేని వారు కనీసం పిడికెడు మెతుకులను పెట్టేటటువంటి ఇల్లు చూపించినా పుణ్యం తప్పక లభిస్తుంది అని చెప్పి దాన ధర్మ స్వరూపాన్ని ఈ విధంగా వివరించాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.